గాయకుడు ప్రస్తావన వస్తే గాయకునికి రక్తంతో సంబంధం ఏమీ లేదు, గాయకునికి బలితో సంబంధం లేదు. గాయకుడు ప్రజలను తన గాత్రంతో గానముతో ఏం చేస్తాడు? అలరింపజేస్తాడు. శ్రావ్యమైన పాటలు పాడుతూ ఉంటాడు, శ్రావ్యంగా సంగీతాన్ని వాయిస్తూ ఉంటాడు. అంటే ప్రజలకు వినోదాన్ని, ఆనందమును పంచుతాడు. ఎలా అంటే దేవుని పాటలు పాడుతూ దేవుని పాటల్లో ఉన్న మాధుర్యాన్ని ఆ ప్రజలకు పరిచయం చేస్తూ దేవుడు ఏమై ఉన్నాడో చెప్తూ ఈ ప్రధాన గాయకుడు మన మనసులను, హృదయాలను రంజింపజేస్తాడు. మీకు ఇలా చెప్తాను, ప్రధాన గాయకుడు రక్తముతో మనకు కనబడతాడు. ప్రధాన గాయకుడు మన హృదయాలను, మన మనసులను రంజింపజేస్తాడు.